Good morning. RRB NTPC paper explanation model test number 45. Quantitative aptitude question number 41 onwards. What is the value of 12 by root 5 plus root 3 plus 18 by root 5 minus root 3? సో వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి చూస్తే మనకి 12 by root 5 plus root 3 plus 18 by root 5 minus root 3. ఓకే, సో ఈ వాల్యూ అడుగుతున్నాడండి. ఈ వాల్యూలో సో ఇక్కడ మనం చూస్తే డినామినేటర్ రూట్ 5 ప్లస్ రూట్ 3 ఉంది కాబట్టి రేషనలైజ్ చేద్దామండి. రేషనలైజ్ చేస్తే రూట్ 5 మైనస్ రూట్ 3తో రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసినప్పుడు కింద ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ వస్తుంది కాబట్టి రూట్ 5 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 3 కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 3 2 అయిపోతుందండి. ఆ 2 12లో 6 టైమ్స్ అంటే 6 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 3 వస్తుందండి ప్లస్ అలాగే ఇక్కడ కూడా 18 అలా 2 క్యాన్సిల్ అవుతుంది. 5 మైనస్ 3 2 క్యాన్సిల్ అవుతుంది, దాంట్లో 2 క్యాన్సిల్ అయ్యి 9 వస్తుందండి. 9 ఇంటూ రూట్ 5 ప్లస్ రూట్ 3 అవుతుంది, రూట్ 5 ప్లస్ రూట్ 3. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇప్పుడు 6 రూట్ 5 మైనస్ 6 రూట్ 3 ప్లస్ 9 రూట్ 5 ప్లస్ 9 రూట్ 3. ఓకే, 6 root 5 9 root 5, 6 root 5 9 root 5 అంటే దట్ ఈస్ 15 root 5, 15 root 5 మైనస్ ఇక్కడ మైనస్ కాకుండా ప్లస్ వస్తుందండి, ఎందుకంటే 6 root 3 మైనస్ అండి, 9 root 3 ప్లస్ ఉంది కాబట్టి 3 root 3. సో ఇప్పుడు ఈ రెండింటిలో 3 కామన్ తీసాం అనుకోండి, 3 కామన్ తీస్తే దెన్ 5 root 5 ప్లస్ రూట్ 3 అంటే therefore the answer is 3 into 5 root 5 plus root 3. 3 into 5 root 5 plus root 3. This is the answer. Second option. Second option is the answer. 3 into 5 root 5 plus root 3. Next question 42. 42 చూస్తే S, T and U can complete a work in 48 and 60 days respectively. S, T and U can complete a work in 40, 48 and 60 days respectively. They received 10,800 to complete the work. They began the work together, but T left 2 days before the completion of the work and U left 5 days before the completion of the work. S has completed the remaining work alone. What is the share of S in rupees from the total money? STU. S alone 40 days and T alone 48 days and U alone 60 days. Total work 1 కి ఈక్వల్ అండి. They received 10,800 to complete the work. They began the work together. మొత్తం ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారట, బట్ T left 2 days before the completion of the work and U left 5 days. ఇది STU కాబట్టి T ఏమో 2 days before వెళ్ళిపోయాడు అండి, U ఏమో 5 days before వెళ్ళిపోయాడు అండ్ S has completed the remaining work alone. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నది S అండి. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ X అనుకుంటే ఈ T ఏమో 2 days బిఫోర్ వెళ్ళిపోయాడు అండ్ U ఏమో 5 days బిఫోర్ వెళ్ళిపోయాడు కాబట్టి దేర్ ఫోర్ వీడు X డేస్ చేశాడు, వీడు X minus 2 days చేశాడు, వీడు X minus 5 days చేశాడండి. దేర్ ఫోర్ LCM తీసుకుంటే LCM is 240. LCM is 240. సో 40, 48, 60కి LCM 240 అండి. 40 6 times 6x, 48 5 times 5x minus 10 plus 60 4 times 4x minus 20. Okay, therefore 6x plus 4x 10x 15x minus 30 అటుకు వెళ్తే plus 30 that is 270. 15x is equal to 270, x is equal to 18, x is equal to 18 వచ్చిందండి. అంటే ద టోటల్ వర్క్ విల్ బి, టోటల్ వర్క్ మనకు మొత్తం ఎస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ ఈజ్ 18 days. 18 days కంప్లీట్ అయిందండి. సో కానీ క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఎస్ అవుట్ టోటల్ మనీలో ఎస్ షేర్ అడుగుతున్నాడు. ఎస్ షేర్ అంటే మనకి 18 days చేశాడండి. సో హీ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/40, 18 days వర్క్ ఈజ్ ఈక్వల్ టు 18/40. 9/20 దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద మనీ రిసీవ్డ్ బై ఎస్ అండి, 10,800. సో దర్ ఫర్ 0 గెట్ క్యాన్సిల్, 2 క్యాన్సిలేషన్ 549 అండి. 549 అంటే 5,400 minus 540 that is 4,860. Therefore the answer is 4,860. Fourth option is the answer. Answer is fourth option. Next 43. A farmer's land is in the shape of a trapezium which has its parallel sides measuring 2.56 yards and 3.44 yards and the distance between the parallel sides is 1.44 yards.
The cost of plowing the land is 1800 rupees per square yard. What amount will have to be spent in order to plow the entire land? Okay, so entire land plow చేయడానికి టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడండి. సో ట్రెపీజియం షేప్ అన్నాడు. ట్రెపీజియం ఏరియా ఫార్ములా తీసుకుందాం అండి. ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, where h is the distance between the parallel sides and a and b are the sum of the lengths of the parallel sides. Okay, a farmer's land is in the shape of a trapezium which has its parallel sides measuring 2.56 and 3.44 adds the distance between the parallel sides is 1.44. So that distance between the parallel sides 1.44 కాబట్టి 1/2 into 1.44 అంటే 0.72 అంటే 1.44 by 2 అండి. a plus b sum of the lengths of the parallel sides 3.44 and 2.56 రెండు యాడ్ చేస్తే that is 6 అండి. ఇంటూ అమౌంట్ 1800 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నాడు. ఈ 2 zeros వల్ల ఈ పాయింట్స్ పోతాయండి. దేర్ ఫోర్ మల్టిప్లై చేస్తే 72 ఇంటూ 108, 6 18s are 108, 72 into 108. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7776 రూపీస్. దిస్ ఇస్ ద టోటల్ కాస్ట్ ఫర్ ప్లౌ ద ల్యాండ్ అండి. ఓకే, సో 72 108 7776, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ వన్, if after giving a discount of 18% a book is sold for rupees 1599, then what will be the market price of the book? Discount 18% discount ఇచ్చాడంటే 82% of the market price కమ్ముతున్నాడండి. 82% of the market price is equal to 1599. Then what is the market price of the book? Market price అంటే 100% ఎంత? ఓకే, సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 41 times ఇక్కడ 50 times అండి. ఈ 41 cancellation 3 times, 41 3s are 123, 41 3s are 123 అండి. 123 దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 369 మిగులుతుందండి. 369 లో 9 times క్యాన్సిల్ అవుతుంది 41. Therefore 39 50s 1950, 1950 is the market price of the book. That is third option. Therefore the answer is third option. 45. A man has 3 sons, 2 daughters and a wife. They divided a sum of rupees 19,000 among themselves, such that each daughter got 1.5 times the amount received by each son, and his wife received 600 less than each son. Then what is the total amount received by the 3 sons together? A man has 3 sons, 2 daughters and a wife. A man has 3 sons, 3 sons అని చెప్తున్నాడండి, and 2 daughters and wife. Okay, a man has 3 sons, 2 daughters and a wife. They divided a sum of rupees 19,000 among themselves, such that each daughter got 1.5 times the amount received by each son. Each daughter got 1.5 times అన్నాడు. డాటర్కి వచ్చే అమౌంట్ 1.5 times ఆఫ్ ద ఈచ్ సన్ అంటున్నాడు. కాబట్టి సన్ అండ్ డాటర్ రేషియో 2:3 రేషియోలో ఉంది. అంటే ఇక్కడ 2x రూపీస్ అయితే ఇక్కడ 3x రూపీస్ ఈచ్ డాటర్. ఈచ్ సన్ రిసీవ్స్ 2x rupees, each daughter receives 3x rupees, 1.5 times. Each daughter got 1.5 times that of the amount received by each son, and his wife received 600 less than each son. Each son కి ఎంత వస్తుందో దానికంటే 600 less అన్నాడు, అంటే 2x minus 600. ఓకే, what is the total amount received by 3 sons together? అంటే టోటల్ అమౌంట్ అంటే ఇప్పుడు ఇక్కడ 3 sons, each son 2x అంటే 3 2s are 6x, plus 2 daughters, each daughter receives 3x కాబట్టి 6x, and 2x minus 600, that is equal to total 19,000. 19,000. 14x and 14x is equal to 19,600. Okay, x is equal to 14 cancellation, 14 times 14 14s, therefore x is equal to 1400 వచ్చిందండి. x is equal to 1400 అయితే then what is the total amount received by 3 sons together? 3 sons together కావాలండి. 3 sons together అంటే that is each son receives 2x and 3 sons and that is 6x. 6x is equal to 8,400. Therefore the total amount received by 3 sons together is 8,400. Fourth option is the answer. Next, 46. 46, the average of 3 consecutive even numbers is a. If the next 5 even numbers are added, then what is the average of the 8 numbers? The average of 3 consecutive even numbers, 1 2 3, 3 consecutive even numbers average is a. Next, and the next 5 even numbers, 1 2 3 4 5, next 5 even numbers are added, what is the average of these 8 numbers? 8 numbers యొక్క యావరేజ్ కావాలి మనకి. 8 numbers యొక్క యావరేజ్ అంటే యావరేజ్ ఎప్పుడు మిడిల్ అవుతుందండి. 4 numbers అటు 4 numbers ఇటు.
బట్ ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇది ఏ అయితే దిస్ ఈజ్ a+2. నెక్స్ట్ ఏమవుతుందంటే a+4, ఇది a+6. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కాబట్టి యావరేజ్ a+5 అవుతుంది. దేర్ఫోర్ ద యావరేజ్ బికమ్స్ a+5. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 47. While selling an article for rupees 18,450, a person suffered a loss of 50%. At what price he should have sold the article to earn a profit of 50%? 18,450కి అమ్మినప్పుడు 50% లాస్ వచ్చిందటండి. అంటే 50%కి అమ్మాడు, 50%కి అమ్మినప్పుడు 18,450 వచ్చిందండి. 18,450. ఓకే. సో దెన్ ఇప్పుడు 50% ప్రాఫిట్ కమ్మాలంటే 150% కమ్మాలి, 3 టైమ్స్ కమ్మాలి. 3 టైమ్స్ కమ్మాలంటే 54,000, 55,350. 55,350 అవుతుందండి. Therefore the answer is 55,350. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 3 టైమ్స్ అండి. ఇది 3 టైమ్స్ అయింది కాబట్టి ఇది. సో ఇలా అమ్మినప్పుడు 50% లాస్ వచ్చింది. అదే 50% గెయిన్ కావాలంటే 3 టైమ్స్ కమ్మాలి. Therefore the answer is 55,350. నెక్స్ట్, the present population of a town is 26,010. The present population of a town is 26,010. It increases annually at the rate of 2%. What was the population of the town 2 years ago? 2 years ago అడుగుతున్నాడు. 2 years ago తెలియదు, let it be x అండి. 2 years ago. The present population of the town is 26,010 and it is increasing annually at the rate of 2%. 2% పెరిగితే 102%. 102 by 100 into 102 by 100. Next, that is equal to present population 26,010. Okay, then what was the population 2 years ago? 2 years ago. So then ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మనకి 2 క్యాన్సిలేషన్ 51/50, 51/50, 51/50, 51/50, 51 51s 2601, 51 స్క్వేర్ అండి ఇది. 50 51 51 2601 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది. Therefore x is equal to 50 50 is 2,500 అంటే 25,000 అవుతుందండి. Therefore 2 years ago 25,000. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 49. A train of length 100 meters, a train of length 100 meters crosses another train of length 150 meters running on parallel track in the opposite direction in 9 seconds. If the speed of the train having length 150 meters is 40 kilometers per hour, then what is the speed of the other train? Speed అడుగుతున్నాడండి. S1 plus S2. ఒకదాని స్పీడ్ ఇచ్చేసాడు, దట్ ఈస్ 40 kilometers per hour. S1 is 40, S2 కావాలి ఇప్పుడు మనకి. స్పీడ్ is equal to distance by time. Sum of the lengths 100 and 150, 250 meters. That is the sum of the lengths of the two trains. Okay. Running on parallel tracks opposite direction in 9 seconds. Opposite direction అంటే opposite direction కాబట్టి sum of the, if two bodies are moving in opposite direction, the relative speed is sum of their speeds అండి. Sum of their speeds. Speed is equal to distance by time. Time 9 seconds. సో ఇది మీటర్స్ పర్ సెకండ్ లో ఉంది, కిలోమీటర్స్ పర్ అవర్ లో మార్చాలంటే 18/5. ఈ 5 దీంట్లో 50 టైమ్స్ అండ్ ఈ 9 దీంట్లో 2 టైమ్స్, therefore 100 వచ్చిందండి. సో రిలేటివ్ స్పీడ్ 100 వచ్చింది రెండుది కలిపి. అంటే S2 is equal to 60 kilometers per hour. Therefore the answer is 60 kilometers per hour. That is the speed of the other train. Fourth option. Next 50. What is the compound interest in rupees for 1 year on a sum of rupees 20,000 at the rate of 40% per annum compounded half yearly? What is the compound interest for 1 year on a sum of rupees 20,000 at the rate of 40% per annum compounded half yearly? 20,000 rupees 40% compounded half yearly అంటున్నాడండి. 1 year కి క్యాల్కులేట్ చేయాలి. 20% హాఫ్ ఇయర్లీ క్యాల్కులేట్ చేసినప్పుడు 20% అవుతుంది. 20% హాఫ్ ఇయర్లీ క్యాల్కులేట్ చేసేటప్పుడు 1 year కి 2 periods. 20% 2 periods అంటే 44% అవుతుంది. అంటే 20,000 మీద 44% క్యాల్కులేట్ చేయాలి. 44%. Therefore 44 2s are 88, 8,800. Therefore the answer is 8,800. Fourth option. Next. So what is the difference of the cube and square of the common roots of these two equations? ఈ రెండు కామన్ ఈక్వేషన్స్ ఏవైతే ఇచ్చాడో, సో రెండు ఈక్వేషన్స్ ఏవైతే ఇచ్చాడో వాటికి కామన్ రూట్ ఒకటి ఉందట. ఆ కామన్ రూట్ క్యూబ్ స్క్వేర్ కావాలంటున్నాడండి. సో ఒక ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, x² - 8x + 15 is equal to 0. దీని రూట్స్ టక్ అని చెప్పేస్తాం, 3,5. 3,5 దీస్ ఆర్ ద రూట్స్. ఓకేనండి. నెక్స్ట్ ఈక్వేషన్ y² + 2y - 2y + 2y - 35 is equal to 0. దీనికి -35 అంటే -35కి మనం -35కి రూట్స్ రాసేటప్పుడు +2 రావాలి కాబట్టి 7 × -5. 7 × -5. సో ఇక్కడ ప్లస్ ఉన్నది మేము ప్లస్ ఉన్న రూట్ ఏమో మైనస్ అవుతుంది, అంటే y is equal to 5, -7 వస్తాయండి రూట్స్. Therefore కామన్ రూట్ అంటే ఏమొచ్చిందంటే 5 వచ్చింది రెండిట్లకి. ద కామన్ రూట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ 5.
ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద కామన్ రూట్ 5 కి క్యూబ్ 125 మైనస్ square 25, difference is 100. Therefore, the answer is 100. Second option is the answer. 125 minus 25, that is 100. 52. 52, x minus 1 by 3 whole square plus y minus 4 whole square is equal to 0. Then what is the value of y plus x by y minus x? సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, x minus 1 by 3 whole square plus y minus 4 whole square is equal to 0. ఇక్కడ పైన ఇది హోల్ స్క్వేర్ ఉందంటే ఇది పాజిటివ్ నెంబర్ అవుతుందండి, పాజిటివ్. ఇది హోల్ స్క్వేర్ ఉందంటే ఇది పాజిటివ్. టూ పాజిటివ్ టర్మ్స్ యొక్క సమేషన్ 0 వచ్చిందంటే ఇది ఇండివిజువల్గా 0 అవ్వాలి, ఇది ఇండివిజువల్గా 0 అవ్వాలండి. టూ పాజిటివ్ టర్మ్ ఎప్పుడైతే స్క్వేర్స్ ఉన్నాయో పైన అది పాజిటివ్ అయిపోతుందండి. టూ పాజిటివ్ టర్మ్స్ యొక్క సమేషన్ 0 వచ్చిందంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కటి 0 అవ్వాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 by 3 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 by 3 అండ్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 1 by 3, y ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు y ప్లస్ x బై y మైనస్ x కావాలండి. y ప్లస్ x బై y మైనస్ x. సో y ప్లస్ y అంటే 4 ప్లస్ 1 by 3 by 4 minus 1 by 3. 4 minus 1 by 3. 4 plus 1 by 3 అంటే that is 12, 13 by 3. 13 by 3, 11 by 3. 3 cancel అయితే, therefore 13 by 11. Therefore the answer is second option is the answer. Answer is second option. Next 53. What is the difference of the factors of the expression x square plus 1 by x square minus 6? Difference of the factors అంటున్నాడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x square ప్లస్ 1 by x square minus 6. minus 6ని -2 -4 అని రాసుకుందాం అండి. -2 -4 -6. సో ఇప్పుడు ఈ మూడు కలిపితే ఇలా మనకి ఇది ఎలా ఉందంటే x minus 1 by x whole square లా ఉంది. x minus 1 by x whole square, a square plus b square minus 2ab. 2ab టర్మ్ లో x 1 by x క్యాన్సిల్ అయిపోతాయి. -4 అండి. 4 అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్ లో ఉంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి. అంటే ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. అంటే ఎక్స్ మైనస్ 1 by x ప్లస్ 2 ఒకసారి అండి, ఎక్స్ మైనస్ 1 by x మైనస్ 2 ఒకసారి అండి. ఓకేనండి. సో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్? డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ 1 by x ప్లస్ 2. ఓకే, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఇది తీసేద్దామండి. ఇది తీసేసినప్పుడు మైనస్ ఎక్స్ ప్లస్, ఇవన్నీ కూడా మైనస్. డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఒకటి తీసేస్తే మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 by x ప్లస్ 2 అవుతుందండి. దేర్ఫోర్ ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 1 by x ప్లస్ 1 by x క్యాన్సిల్ అయితే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఎంత వచ్చిందంటే మనకి దట్ ఈస్ 4. ఫోర్త్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ అండి. ఇది చేయాల్సిన పద్ధతి. నెక్స్ట్ 54. x plus 1 by x is equal to root 13, then what is the value of x power 5 minus 1 by x power 5? ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, x plus 1 by x is equal to root 13 అండి. సో ఇప్పుడు దిస్ ఇంప్లైస్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే మనకి x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 is equal to 13 అవుతుందండి. ప్లస్ 2 is equal to 13 అయితే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆ ప్లస్ 2 ఇటేపుకి వస్తే -2 అవుతుంది. 13 minus 2 11 అవుతుందండి. ఆర్ యూ క్లియర్ దట్? సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేశాను. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 అటేపుకి వెళ్తే 13, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 13 హోల్ స్క్వేర్ కాబట్టి ఇటువైపు RHS లో 13 minus 2, ఆ ప్లస్ 2 ఇటువైపుకి వచ్చి -2 11 అయిందండి. సో ఇప్పుడు బోత్ సైడ్స్ 2 సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. 2 సబ్ట్రాక్ట్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 11 minus 2. సో అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం x మైనస్ 1 by x హోల్ స్క్వేర్ అవుతుందండి. x మైనస్ 1 by x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9 అండి. 9 అంటే 3 స్క్వేర్. స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోతే x మైనస్ 1 by x ఇజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. ఈ స్క్వేర్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 by x ఇజ్ ఈక్వల్ టు 3. x మైనస్ 1 by x ఇజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దామంటే, నాకు ఇది ఒకటి కావాలి, దిస్ ఇస్, అండ్ ఇది ఒకటి కావాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ కడదాం అండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 by x హోల్ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అండి.
ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ a minus b whole cube plus 3 into a minus b. సో ఇది ఎలా వచ్చిందంటే మీకు ఫార్ములా యు నో వెరీ వెల్. ఫార్ములా ఏంటంటే మనకి యాక్చువల్గా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి కదండి. ఓకేనా? ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలంటే ఇక్కడ మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఆ మైనస్ 3ab టైప్కి వస్తే ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. సో ఈ ఫార్ములా నేను ఉపయోగించాను ఇక్కడ. ఈ ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫాలో అవుతున్నారండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab. ఏబి అంటే ఎక్స్ 1/x క్యాన్సిల్ అయిపోతాయండి. 3ab ఇంటూ ఏ మైనస్ బి సరిపోయింది. ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ వస్తుందండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/x ఎంత ఇచ్చాడండి? 3 క్యూబ్ అంటే 27 3 క్యూబ్ 27 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x అంటే 3 అంటే 3 ఇంటూ 3. దెర్ఫోర్ టోటల్ 3 3s ఆర్ 9 ప్లస్ 27 36 వచ్చిందండి. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందంటే దట్ ఈస్ 36. ఇది ఒకటండి మనకు వచ్చింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇస్ 11 ఎక్స్ మైనస్ 1/x ఇస్ 3 ఇవి వచ్చినాయండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఎక్స్ పవర్ 5 మైనస్ 1/x పవర్ 5 కావాలండి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే వస్తుందండి. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఓకేనండి. సో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తాయంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ 5 వస్తుంది. ఇది 1/x క్యూబ్ ఇంటూ 1/x స్క్వేర్ చేస్తే మైనస్ 1/. కానీ ఇప్పుడు ఇంకో మిగతా టర్మ్స్ ఉంటాయి. ఈ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది చూడండి. ఎక్స్ క్యూబ్ ఇంటూ 1/x స్క్వేర్ చేసినప్పుడు ఎక్స్ మిగులుతుంది. అలాగే ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ 1/x మిగులుతాయండి. అవి మిగులుతాయి కాబట్టి వాటిని తీసేద్దామండి. అంటే మైనస్ ఎక్స్ ఏం తీసేద్దాం? ఎక్స్ మైనస్ 1/x తీసేద్దామండి. ఎక్స్ మైనస్ 1/x తీసేస్తే దీనికి సరిపోతుందండి. ఇప్పుడు దేర్ఫోర్ ఆర్ యూ క్లియర్ దాట్? ఈ రెండు మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావడంతో పాటు ఇవి మిగులుతాయి. అంటే ఎక్స్ మైనస్ 1/x మిగులుతుంది కాబట్టి ఒక ప్లస్ మిగులుతుంది కాబట్టి మైనస్ చేసాం. మైనస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఇది సరిపోతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఎంత వచ్చిందంటే 36 అండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత వచ్చిందంటే 11 మైనస్ ఎక్స్ మైనస్ 1/x అంటే 3 అండి. 36 11 396 మైనస్ 3 అండి. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 393. దిస్ ఈస్ ద ఆన్సర్. 393 is the answer. Third option అండి. Are you clear that? Next one. 55. 55 if D and E are the points on the sides AB and AC respectively of a triangle ABC. If D and E are points on sides AB and AC of AC respectively of a triangle ABC such that D is parallel to BC. If AD is equal to x and DB is equal to x minus 3, A is equal to x plus 3 and EC is equal to x minus 2, then the value of x in centimeters. Okay, next. So, okay, triangle ఇలా ఉందండి. Triangle ఇలా ఉంది. So, D and E are the points on AB and AC. ABC is a triangle. ABC is a triangle. ABC is a triangle. If D and E are the points on sides AB and AC respectively of a triangle ABC such that D is parallel to BC. D is parallel to BC అంటున్నాడు. DE is parallel to BC. D is parallel to BC and such that AD is equal to x, AD is equal to x, DB is equal to x minus 3 and AE is equal to x plus 3 and EC is equal to x minus 2. ఇలా చెప్పాడండి. థేల్స్ థీరం ప్రకారం మనకి థేల్స్ థీరం చెప్తుంది. థేల్స్ థీరం ఏం చెప్తుందంటే in a triangle, if in a triangle a straight line drawn parallel to one side of a triangle that will divide the remaining two sides in the same ratio. ఏం చెప్తుందండి? If in a triangle a straight line drawn parallel to one side of a triangle that will divide the remaining two sides in the same ratio. సేమ్ రేషియోలో డివైడ్ చేస్తాట. అంటే ఈ పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి. దేర్ఫోర్ x by x minus 3 is equal to x plus 3 by x minus 2. ఓకే, దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x వాల్యూ వస్తుందండి.
x into x square minus 2x is equal to a plus b into a minus b, a square minus b square, x square plus minus 9. X square get cancel అండి, minus get cancel, 2x is equal to 9 అండి, 2x is equal to 9 అయితే x is equal to 4.5. Therefore the answer is fourth option, 4.5 is the answer. Next 56. 56, if the medians of a triangle have lengths 18, 24 and 30 centimeters, then what is the area of the triangle? The medians of a triangle have lengths 18, 24 and 30, then what is the area? Medians ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతున్నాడు. ఓకే, మీడియన్స్ లెన్స్ ఇస్తాడు. సో మనం మీడియన్స్ కి సైడ్స్ కి ఉన్న రిలేషన్ తెలుసు మనకి. మీడియన్స్ కి సైడ్స్ కి ఉన్న రిలేషన్ ఏంటండి? మీడియన్స్ కి సైడ్స్ కి ఉన్న రిలేషన్ అంటే 3/4 ఉంటుందండి, 3/4. సో దేర్ ఫార్ the sum of three sides of a triangle AB plus BC plus CA, the sum of three sides of a triangle is always greater than the sum of the three medians of the triangle AD. Yes, the sum of all the three sides of a triangle is always greater than the sum of the three medians of the triangle AD, BE, AD, BE and CF. Okay, the sum of all the three sides of a triangle is always greater than the sum of all the three medians of the triangle. You know very well, ABC is a triangle and ABC is a triangle, ABC is a triangle. Okay, AD is the median, AD is the median, and B is the another median, and CF is the another median, CF is the another median. Okay, Nadi? The point of intersection is centroid, centroid is denoted by G. Okay, if medians of a triangle length 18, 24, 30, what is the area అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఇది ఈక్వల్ అవ్వాలంటే కనుక ద సమ్ ఆఫ్ AB ప్లస్ BC ప్లస్ CA is equal to 4/3 of sum of medians of the triangle AD plus BE plus CF, BE plus CF అండి. Okay, the sum of all the three sides of a triangle is always greater than the sum of all the three medians of the triangle. Sum of all the three sides of the triangle is equal to 4/3 times of sum of all the three medians of the triangle. ఇప్పుడు మీడియన్స్ తో తీసుకుని మనం ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేసేసి మీడియన్స్ తీసుకుని ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఎలా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ చెప్తున్నాడు వాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఒకటి 18, ఒకటి 24 అండ్ ఇంకొకటి 30. 3, 4, 5, 3 6 are 18, 4 6 are 24, 5 6 are 30. 3, 4, 5 స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. దేర్ ఫోర్ ఏరియా అంటే మనకి ఏరియా ఎంత వస్తుందంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే 18 into 24, 18 into 24. ఓకే, దెన్ ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే మనకి 2 దీంట్లో 9 times 9 24s are 216. అయితే మనకి ఇప్పుడు దీనికి మనకి సైడ్స్ తో తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి ఏరియా ఇంటూ 4/3 చేయడం అండి, ఇంటూ 4/3. ఈ 3 దీంట్లో 72 times 4/3 రిలేషన్ చెప్పాను కదా ఇందాక, 4/3 times అని. దేర్ ఫోర్ 4/3 తో మల్టిప్లై చేస్తే 3 దీంట్లో 72 times, 72 4s are 288. దేర్ ఫోర్ ద ఏరియా is 288 square centimeters. 288 square centimeters. Third option is the answer. Third option is the answer. 57. 57. Two smaller circles touch a larger circle internally and pass through the center O of the larger circle. If the diameter of the bigger circle is 28, and then what is the area of the bigger circle which is not enclosed by the two smaller circles? Two smaller circles touch a larger circle internally. టూ స్మాలర్ సర్కిల్ ఒక లార్జ్ సర్కిల్ ని ఇంటర్నల్ గా టచ్ చేస్తున్నట్టు అంటే ఈ విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఇలా రావాలి, ఎక్కడ మనకి ఎస్ దీని నుంచి రావాలండి, సెంటర్ నుంచి పాస్ అవ్వాలి. అలాగే ఇంకొకటి ఇలా సెంటర్ నుంచి పాస్ అవ్వాలి, ఇలా 2 రావాలండి. టూ స్మాలర్ సర్కిల్స్ టచ్ ఏ లార్జర్ సర్కిల్ ఇంటర్నల్లీ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది సెంటర్ నుంచి పాస్ అవుతుంది, ఇది సెంటర్ నుంచి పాస్ అవుతుందండి. ఓకే, గుడ్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ ఇస్ 28, డయామీటర్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ 28 అంటే రేడియస్ 14. ఇది డయామీటర్ మొత్తం అండి, బిగ్గర్ సర్కిల్ యొక్క డయామీటర్ 28 అంటే రేడియస్ 14. రేడియస్ 14 అంటే దీని చిన్న సర్కిల్ యొక్క అంటే పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఏమో 14 అండి. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందండి.
ఇది మొత్తం 14 ప్లస్ 14 28 అండి. ఇది చిన్న సర్కిల్ యొక్క స్మాలర్ సర్కిల్ యొక్క పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ చిన్న సర్కిల్ యొక్క డయామీటర్, కాబట్టి చిన్న సర్కిల్ యొక్క రేడియస్ 7. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ విచ్ ఇస్ నాట్ ఎంక్లోజ్డ్ బై ద టూ స్మాలర్ సర్కిల్. సో ఇక్కడ ఈ స్మాలర్ సర్కిల్ రెండు కాకుండా రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా చెప్పమంటాడు. అంటే ఈ పెద్ద సర్కిల్ ఏరియాలోంచి 2 స్మాలర్ సర్కిల్ ఏరియాస్ తీసేయాలి. సో మీకు ఎప్పుడు చెప్తుంటాను నేను, రేడియస్ సర్కంఫరెన్స్ ఏరియా, ఇఫ్ రేడియస్ ఇస్ 7, circumference is 44, area is 154. But 14 radius అయితే కనుక 14 radius అయితే 88 is the circumference, 616 is the area. ఇప్పుడు పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ 14 కాబట్టి పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ 14, ఇది క్యాపిటల్ ఆర్ అండి, ఇది స్మాల్ ఆర్ అండి. క్యాపిటల్ ఆర్ 14 కాబట్టి సో 616 ఏరియా, పెద్దదాని యొక్క ఏరియా ఏమవుతుందంటే పెద్దదాని యొక్క ఏరియా దట్ ఈజ్ 616 అండి. స్మాలర్ సర్కిల్స్ రెండు కాబట్టి 2a, చిన్నదాని యొక్క ఏరియా ఏమవుతుందంటే దట్ ఈజ్ 2a అనుకుంటే దాన్ని. సో లేకపోతే పెద్దదాన్ని a1 అందామండి, చిన్నదాన్ని ఏమో a2 అందాం. దిస్ ఇస్ a1, దిస్ ఇస్ a2 అనుకుంటే సో ఒక్కొక్కటి ఇది 154 అండి. 154 ప్లస్ 154 అంటే 308. సో డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే ఈ పెద్ద సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ రెండు చిన్న సర్కిల్ యొక్క ఏరియాస్ తీసేస్తే therefore 308, దట్ ఈస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్. Next, 58. 58. In two similar triangles ABC and PQR, if their corresponding altitudes AD and PS are in the ratio 3:8, corresponding altitudes ratio చెప్తున్నాడు 3:8 అని, then find the ratio of the areas of ABC and PQR. ABC and PQR. In two similar triangles ABC and PQR, their corresponding altitudes AD and PS. Altitudes ratio ఇచ్చాడు, ఇప్పుడు మనల్ని ఏరియాస్ రేషియో అడుగుతున్నాడండి. ఆల్టిట్యూడ్స్ రేషియో 3:8 అంటే ఇది సైడ్స్ రేషియో అయిపోతుందండి. సైడ్స్ రేషియోలోనే ఆల్టిట్యూడ్స్ కూడా ఉంటాయి. అంటే ఏరియాస్ రేషియో కావాలంటే స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ 9:64. Therefore the answer is 9:64. That is the ratio of their areas. Next, 59. What is the simplified value of tan theta by 2 cot theta by 2? Tan theta by 2 అంటే ఏం రాయొచ్చండి మనం, sin theta by 2 by cos theta by 2 అంతే కదండి. tan theta by 2. cot theta by 2 అంటే cos theta by 2 by sin theta by 2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు sin square theta by 2 ప్లస్ cos square theta by 2, sin square theta by 2 ప్లస్ cos square theta by 2 ఏమైపోతుందండి మనకి, sin square theta by 2 ప్లస్ cos square theta by 2 ఏమవుతుందంటే 1 అవుతుందండి. కింద మనకి sin theta by 2 cos theta by 2 వస్తుందండి. sin theta by 2 cos theta by 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. sin theta by 2 into sin theta by 2, sin square theta by 2 plus cos square theta by 2, that is equal to 1. కింద ఏం మిగిలిందండి, sin theta by 2 into cos theta by 2. పైన కింద 2 తో మల్టిప్లై చేస్తానండి. 2 తో మల్టిప్లై చేస్తే 2 by 2 sin theta by 2 cos theta by 2. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే 2 sin a cos a లా ఉంది. 2 sin a cos a అంటే sin 2a ఫార్ములా అండి. sin 2a అంటే sin theta అవుతుంది, అంటే 2 by sin theta అవుతుంది. sin 2a 2 into theta by 2, 2 by sin theta. 2 by sin theta అంటే 2 cosecant theta. Therefore the answer is 2 cosecant theta. That is the answer. First option is the answer. 60. First option is the answer. And 60. What is the simplified value of secant cube x minus tan cube x by secant x minus tan x minus 2 tan square x by 2 minus 2 tan square x minus secant x tan x? Okay. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని చూద్దాం అంటండి. secant cube x minus tan cube x అండి by secant x tan x, secant x tan x, secant x minus tan x minus 2 tan square x minus secant x tan x, secant x tan x. ఇదండి. ఇది ఎలా ఉందంటే a cube minus b cube by a minus b లా ఉంది. a cube minus b cube by a minus b అంటే ఫార్ములా మనకి a cube minus b cube ఫార్ములా ఏంటండి మనకి, a cube minus b cube is equal to a minus b into a square plus ab plus b square. This is the formula అండి. ఈ a minus b ఇటువైపుకి వచ్చి డివైడ్ చేస్తుంది అనుకోండి, a minus b, a cube minus b cube is equal, a cube minus b cube by a minus b is equal to, అంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందంటే a cube minus b cube by a minus b ఫామ్ లో ఉంది. అంటే ఏం రాసుకోవచ్చు మనం, a square అంటే secant square x, నెక్స్ట్ ab అంటే secant square x plus secant x tan x, secant x tan x plus tan square x minus 2 tan square x minus 2 tan square x
మైనస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, మైనస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సెకండ్ ఎక్స్ టాన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుందండి. సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. Therefore the answer is 1. Fourth option is the answer. Fourth option is the answer. 61 చూస్తే if sin power 8 theta plus cos power 8 theta minus 1 is equal to 0, then what is the value of cos square theta sin square theta? ఓకే, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ అడుగుతున్నాడు. సైన్ పవర్ సో 1 అటెప్ తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుందంటే సైన్ పవర్ 8 థీటా ప్లస్ కాస్ పవర్ 8 థీటా ఇజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా? ఓకే, దెన్ ఇక్కడ మనం చూస్తే దీన్ని ఎట్లా రాస్తానంటే సైన్ పవర్ 4 థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ పవర్ 4 థీటా హోల్ స్క్వేర్ మైనస్ లేదు ప్లస్ 2 సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా మైనస్ 2 సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా ఇజ్ ఈక్వల్ టు 1. అంటే 2 సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది అదేనండి. సో సైన్ పవర్ 8 థీటా కాస్ పవర్ 8 థీటా నేను యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. 2 సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. సో దెన్ ఫోర్ ఇక్కడ వరకు చూస్తే మనకి ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉంది. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా హోల్ స్క్వేర్. sin power 4 theta plus cos power 4 theta whole square, sin square theta plus cos square theta plus 2 sin theta cos theta అండి. ఓకే, a square plus b square plus 2ab ఫామ్ లో ఉంది. సో వెరీ క్లియర్. మైనస్ 2 sin power 4 theta cos power 4 theta is equal to 1. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఆ హోల్ స్క్వేర్ అలాగే ఉంచి ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఇలా రాయొచ్చేమో చూడండి. ఎలా రాస్తున్నానంటే మళ్ళీ ఇందాకట్లాగా సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా హోల్ స్క్వేర్ అలాగే ఉంది. ఇక్కడ లోపల ఏం చేస్తానంటే ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా, 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా యాడ్ చేశాను, ఇందాకట్లాగా సబ్ట్రాక్ట్ చేస్తాను. 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఓకే, 2 sin square theta cos square theta యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను, మైనస్ 2 sin power 4 theta cos power 4 theta is equal to 1. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ లోపలిది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇక్కడ వరకు చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉంది. దాన్ని ఏం చేద్దామంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదండి. సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 అయిపోతున్నట్టుంది. ఇది మొత్తం మనకి 1 స్క్వేర్ వస్తుంది కదా. 1 స్క్వేర్ అంటే 1. ఆర్ యూ క్లియర్ దట్? ఏమైందో చూడండి. సైన్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 హోల్ స్క్వేర్ 1 అయిపోతుంది. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్, ఆ హోల్ స్క్వేర్ అలాగే ఉంది, మైనస్ 2 సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అండి. ఓకే, దెన్ ఇప్పుడు ఇది మనకి ఎక్స్పాండ్ చేస్తే 1 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కాబట్టి 1 ప్లస్ 4 సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా. ఓకే, మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ పవర్ 4 థీటా కాస్ పవర్ 4 థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అండి. ఓకే, ఇజ్ ఈక్వల్ టు 1. దెన్ ఇప్పుడు ఇక్కడ ఈ 1 క్యాన్సిల్ అయిపోతుందండి. 1 క్యాన్సిల్ అయిపోతే అటువైపు 0 ఉంటుంది.
ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి 4 sin⁴θ cos⁴θ -2 sin⁴θ cos⁴θ అంటే ఇక్కడ +4 అక్కడ -2 కాబట్టి ఇక్కడ +4 ఇక్కడ -2 కాబట్టి 2 sin⁴θ cos⁴θ ఈ మైనస్ ఉన్న దట్టెప్కి వెళ్ళిపోతే -4 sin²θ cos²θ అవుతుందండి. sin²θ cos²θ. ఇప్పుడు sin²θ cos²θ క్యాన్సిల్ చేయొచ్చు కదండి. ఇక్కడ sin²θ cos²θ ఇటువైపు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ స్క్వేర్స్ మిగులుతాయి. అప్పుడు స్క్వేర్స్ మిగులుతాయి. ఈ 2ని అటే పట్టుకెళ్ళిపోతే మనకు అడిగింది ఏంటిది, మనల్ని ఏం అడిగాడంటే sin²θ cos²θ వాల్యూ అడిగాడండి. sin²θ cos²θ = 2 అటువైపు వెళ్ళిపోతే 4/2 4/2 ఏమవుతుందండి 2. therefore sin²θ into cos²θ వాల్యూ ఎంత వచ్చిందంటే దట్ ఈస్ 2. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ 2 అండి. ఇది ఎక్స్ప్లెనేషన్. యు గాట్ ఇట్. నెక్స్ట్ 62 అనాలసిస్ అండి. అనాలసిస్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం రండి. Study the graph and answer the following questions. Study the graph and answer the following questions. Out of the 2-bar graph provided below, one shows the amount in lakhs of rupees invested by a company in purchasing unprocessed material over the years, and the other shows the value in lakhs of rupees processed goods sold by the company over the years. Okay. Out of the 2-bar graphs provided below, one shows the amount in lakhs of rupees invested by a company in purchasing unprocessed material ata. Idemo unprocessed material అని చెప్తున్నాడండి over the years, and the other shows the value in lakhs of rupees processed goods. Processed goods value in rupees చెప్తున్నాడండి. ఇది unprocessed material అండి, ఇది processed goods. ఒకటేమో అమౌంట్ పర్చేసింగ్ మెటీరియల్ అన్ప్రాసెస్డ్ మెటీరియల్ అండి ఇది. ఇదేమో ప్రాసెస్డ్ గూడ్స్ సోల్డ్, సేల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ. వెరీ క్లియర్. ఇన్ లాక్స్ ఆఫ్ రూపీస్ చెప్తున్నాడండి. సో దీనిపైన ఉంది మనకి క్లియర్గా, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్ప్రాసెస్డ్ మెటీరియల్ ఇన్ లాక్స్ ఆఫ్ రూపీస్, ద వాల్యూ ఆఫ్ సేల్స్ ప్రాసెస్డ్ గూడ్స్ ఇన్ లాక్స్ ఆఫ్ రూపీస్. సో ఓకే, క్వశ్చన్ చూస్తే మనకి ద వాల్యూ ఆఫ్ సేల్స్ ఆఫ్ ప్రాసెస్డ్ గూడ్స్ ఇన్ 1999 వాజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్ప్రాసెస్డ్ మెటీరియల్ ఇన్ ద ఇయర్ 1997, 98, 99. ద వాల్యూ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ప్రాసెస్డ్ గూడ్స్ ఇన్ 1999 లో ఎంత ఉందో చూడండి, 600 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ 97, 98, 99 ఈ 3 years మాట్లాడుతున్నాడు. సో 375, 525, 900, 1230 అయిందండి. 1230 ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సెంటేజ్. ఇది 1230లో సగం 615 ఉంటే 50% వచ్చేది. 615 కాకుండా 600 ఉంది కాబట్టి 49% అరౌండ్ వస్తుందండి. therefore the answer is 49%. Answer is 49%. Fourth option is the answer. Next 63. What was the difference between the average amount invested in unprocessed material during the given period and average value of the sales processed goods during the డిఫరెన్స్ అడుగుతున్నాడండి. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్, ఈ మొత్తం టోటల్ వాల్యూ ఈ టోటల్ వాల్యూ డిఫరెన్స్. ఇప్పుడు చూస్తే 375, 225, 600, 720, 720, 750, 1050, 1050, 1575, 1575, 1595, 1995 వచ్చిందండి. ఇది అన్ప్రాసెస్డ్. ఇది చూస్తే 200, 300, 1000, 1400, 2000, 2460, 2460 ఒకటి వచ్చింది, 1995 ఒకటి వచ్చింది, డిఫరెన్స్ 465. సో వాడు ఏమడుగుతున్నాడు అంటే డిఫరెన్స్ యావరేజ్ అడుగుతున్నాడు. 465ని మొత్తం ఎన్ని ఇయర్స్ అండి, 6 years. బై 6 చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. therefore 7 times 7 6 are 42, 42 పోతే 45, 45లో మళ్ళీ 7 times 42, yes 77.5 lakhs. Therefore, the answer is fourth option, 77.5 lakhs. That is the average. In which year the percentage change compared to the previous year in investment on unprocessed material is same as that in the value of sales of processed goods? ఏ సంవత్సరం పర్సంటేజ్ చేంజ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ ఉంది అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి డిఫరెన్స్, 105. పర్సంటేజ్ చేంజ్ కావాలి. ఇక్కడ 105 120లో క్యాలిక్యులేట్ చేస్తే 7/8, 7/8 అంటే 87.5%. ఇక్కడ 100 పెరిగింది, ఇక్కడ కాదు. నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి 50% పెరిగిందండి. 100 పెరిగింది అవుట్ ఆఫ్ 200, 50%. ఇక్కడ మాత్రం
120 225 అంటే దట్ ఈస్ 105 పెరిగింది. 105 అవుట్ ఆఫ్ 120 అంటే 7/8 అంటే 87.5%. ఇక్కడ చూస్తే ఇక్కడ 225 375 అంటే 150 పెరిగిందండి. 150 అండ్ 225 మీద పెరిగింది. ఇంటూ 100 చేస్తే దిస్ ఈస్ 2/3. 2/3 అండి. 2/3 అంటే 66 2/3%. 66 2/3%. అలాగే ఇక్కడ చూస్తే 300 500 500 అయితే 200 పెరిగింది. 200 అవుట్ ఆఫ్ 300 ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. Therefore 2/3 అంటే 66 2/3%. Therefore ఏ ఇయర్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తా అంటే 97 ఇస్ ద ఇయర్. Therefore the year is 97. 65. 2 jeeps starts from a house. సో అది కంప్లీట్ అయిందండి. 2 jeeps start from a house with a speed of 20 km/h at an interval of 10 minutes. With how much more speed the woman coming from the opposite direction towards the house has to travel to meet the jeep at an interval of 6 minutes. సో 20 km/h స్పీడ్ తో ఎవ్రీ 10 minutes కి ఒక్కొక్క జీప్ వస్తుందటండి. 2 jeeps start from a house. Jeeps start from a house with a speed of 20 km/h at an interval of 10 minutes. 10 minutes gap లో 2 jeeps వస్తున్నాయండి ఇంటి నుంచి. With how much more speed in km/h women coming from the opposite direction towards the house has to travel to meet the jeeps at an interval of 6 minutes. అవి 10 minutes ఇంటర్వెల్ లో అవి రెండు వస్తుంటే ఆ రెండింటిని క్రాస్ చేయడానికి 6 minutes గ్యాప్ లో క్రాస్ చేయడానికి ఈమె ఎంత మోర్ స్పీడ్ తో రావాలి అంటే వాటిలో స్పీడ్ 20 కదా, 20 కంటే ఎంత ఎక్కువ స్పీడ్ తో తను ట్రావెల్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్ లో, దెన్ ఇవి ఎవ్రీ 10 minutes కి 10 minutes గ్యాప్ లో ఇవి వస్తే ఆమె మాత్రం 6 minutes గ్యాప్ లోనే కలవాలంటున్నాడు అండి. టైం ఇంటర్వల్ చెప్పాడు. ఆ రెండునేమో 10 minutes గ్యాప్ లో బయలుదేరి వస్తుంటే ఆమె మాత్రం ఆ రెండింటిని 6 minute గ్యాప్ లోనే మీట్ అవ్వాలంటున్నాడు. కాబట్టి టైమ్స్ రేషియో ఎలా ఉందంటే 5:3. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దేర్ టైం. టైమ్స్ రేషియో ఎలా ఉంటే స్పీడ్స్ రేషియో ఎలా ఉంటుందంటే 3:5. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్. ఓకే, దెన్ 3:5, 5:3 టైమ్స్ రేషియో, 3:5 స్పీడ్స్ రేషియో అండి. ఇప్పుడు ఇక్కడ త్రీ పార్ట్స్ బస్సు స్పీడ్ 3 parts స్పీడ్ ఎంత అంటే 20 km/h. అంటే ఇప్పుడు ఉమెన్ స్పీడ్ ఎంత అవ్వాలంటే 5 parts అవ్వాలి. 5 parts అంటే therefore 5 20s are 100, 100/3, 33 1/3%. 33 1/3 km/h స్పీడ్ తో రావాలండి. 33 1/3 km/h స్పీడ్ తో రావాలి. కానీ జీప్స్ 20 km/h స్పీడ్ తో ఎంత ఎక్కువ కావాలన్నాడు కాబట్టి 13 1/3 km/h స్పీడ్ ఎక్కువతో రావాలండి. 13 1/3. Therefore the answer is 13 1/3. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 66 చూస్తే the sum of a 2-digit number and the number obtained by reversing the digits is a square number. How many such numbers are there? The sum of a 2-digit number and the number obtained by reversing the digits is a square number. How many such numbers are there? ఒక 2-digit నెంబరు డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబరు యొక్క సమ్ మనకి ఒక స్క్వేర్ నెంబర్ అవ్వాలంటున్నాడండి. దెన్ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్? ఓకే, ఇక్కడ చూస్తే 2-digit నెంబర్ అంటే 10x + y ఫామ్ లో ఉంటుంది. డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చే నెంబర్ ఏమో 10y + x ఫామ్ లో ఉంటాయి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే మనకి 9(x - y) అవుతుంది. 9(x - y) ఒక స్క్వేర్ నెంబర్ రావాలంటున్నాడండి. 9(x - y) స్క్వేర్ నెంబర్ రావాలంటున్నాడు. అంటే ఈ డిఫరెన్స్ 1 కానీ అంతే కదండి. 9 ఆల్రెడీ స్క్వేర్ నెంబర్ కదా. అంటే ఇప్పుడు x - y డిఫరెన్స్, x - y డిఫరెన్స్ 9 ఆల్రెడీ స్క్వేర్ నెంబర్ 3 స్క్వేర్ కాబట్టి x - y డిఫరెన్స్ 1 కానీ 4 కానీ నెక్స్ట్ 1 కానీ 4 కానీ 9 కానీ రావాలండి. x - y డిఫరెన్స్. ఓకే, దెన్ ఎన్ని ఉన్నాయంటే ఇలాగ మనకి 9 మల్టిపుల్ ద సమ్ కదండి, డిఫరెన్స్ కాదు కదా. సారీ వాడు అన్నది సమ్ అండి, నేను డిఫరెన్స్ తీసుకున్నాను. సమ్ కాబట్టి సమ్ అయితే 11(x + y) అవుతుంది. 11(x + y). ఇది 11(x + y) అండి. 11(x + y) మనకి స్క్వేర్ నెంబర్ అవ్వాలండి. 10x, x 11x. The sum of a 2-digit number and the number obtained by reversing that is a square number. Digits is a square number. ఈ సమ్ రావాలంటే x + y మనకి స్క్వేర్ నెంబర్ రావాలండి.
ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 మల్టిపుల్ రావాలి, అంటే 11 సమ్మేషన్ 11 రావాలి. ఎక్స్ ప్లస్ వై ఇది 11 ఇంటూ 11 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది 11 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది 11 రావాలి. 11 సమ్మేషన్ వచ్చేటట్టుగా ఎన్ని ఉన్నాయి పేర్స్ చూడాలి. ఎక్స్ ప్లస్ వై 11 సమ్మేషన్, ఎక్స్ ప్లస్ వై 11 సమ్మేషన్ అంటే మనకి 1 వస్తే కనుక రాదు. 2 అయితే 2 ప్లస్ 9 పాసిబిలిటీ ఉందండి. ఎస్, 2 ప్లస్ 9 11. ఈ రెండు 11 వస్తే 11 11 సార్ 121 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. అండ్ ఇక్కడ 1 వస్తే ఇక్కడ 10 రాయలేం, 2 వస్తే 9, 3 వస్తే 11 రావాలంటే 8 అండి. 3 ప్లస్ 8 4 ప్లస్ 7 5 ప్లస్ 6. మళ్ళీ ఈ రిపిటేషన్ అండి, అంటే 6 ప్లస్ 5 అంటే రిపిటేషన్ అంటే మనం కింద నుంచి రాసుకుంటూ వస్తే బాగుంటుంది. అంటే 6 ప్లస్ 5 ఓకే 7 ప్లస్ 4 రిపిటేషన్ కాబట్టి ఇవి చెప్పక్కర్లేదండి. ఎన్ని పేర్స్ 8 ప్లస్ 3 అండ్ 9 ప్లస్ 2. సో మొత్తం ఎన్ని పేర్స్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఎక్స్ ఇవి అవ్వచ్చు, ఎక్స్ ఇవి కూడా అవ్వచ్చు. ఆర్ యూ క్లియర్ దట్? దేర్ ఫోర్ 1 2 3 4 5 6 7 8. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై మనకి ఎంత అవ్వాలంటే ఎక్స్ ప్లస్ వై 11 అవ్వాలండి. ఎక్స్ ప్లస్ 11 అయ్యేటట్టుగా ఎక్స్ ప్లస్ వై 11 అయ్యేటట్టుగా ఎన్ని పేర్స్ ఉన్నాయంటే 8 పేర్స్ వస్తున్నాయండి. దేర్ ఫోర్ 8 నెంబర్స్ ఆర్ పాసిబుల్ అండి. 8 నెంబర్స్ ఆర్ పాసిబుల్. నెక్స్ట్ 67. When a number is divided by 24, the remainder is 16. And the remainder when the same number is divided by 12. So a number when divided by 24, the remainder is 16 అని చెప్తున్నాడండి. When the same number is divided by 12 తో డివైడ్ చేస్తే ఇక్కడ 16 చెప్పకూడదు కాబట్టి 12 ఇక్కడ కోషెంట్ ఎంత వచ్చిందో ఆ కోషెంట్ కి ఇంకా 1 టైం యాడ్ అయ్యి ఇక్కడ 12 పోయి రిమైండర్ 4 వస్తుందండి. Therefore the answer is 4, second option. Answer is second option. The unit digit in the product of 7 power 71. 71 అంటే ఇక్కడ పవర్ ని 7 పవర్ ని 4 తో డివైడ్ చేయాలని. 6 పవర్ ఎంత 6 అనండి. 3 పవర్ 65 అంటే ఇది కూడా 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేసినప్పుడు 68 లో పోయి 7 క్యూబ్ మిగులుతుందండి. ఇక్కడ 7 క్యూబ్ ఇంటూ 6 ఇంటూ 3 పవర్ 1 మిగులుతుందండి. 3 పవర్ 1 64 లో పోయిన తర్వాత. Therefore 7 క్యూబ్ అంటే 343. 3 is the unit digit. 6 ఇక్కడ ఒక 3 అండి. 3 3s are 9. 9 6 are 54. Therefore unit digit is 4. Unit digit is 4. Fourth option is the answer. Next 69. The LCM of two numbers is 48. The numbers are in the ratio 2:3. 2:3 రేషియోలో ఉన్నాయంటే 2x 3x అనుకుంటామండి. LCM 2xy అవుతుంది. 2xy is equal to ఫస్ట్ నెంబర్ 2x, సెకండ్ నెంబర్ 3y. సారీ, 2 numbers are in the ratio 2:3 అన్నాడు. 2x 3x అనుకుంటే LCM 6x అవుతుంది. 6x is equal to 48. Therefore x is equal to 8. Sum of the numbers అడుగుతున్నాడు. Sum of the numbers అంటే 5x is equal to 40. Therefore the sum of the numbers is 40, third option. Next, the last question 70. 70 చూస్తే 1/√2 plus 1 plus 1 రేషనలైజ్ చేస్తే అవన్నీ రేషనలైజ్ చేసినప్పుడు కింద 1 అయిపోతాయండి. డినామినేటర్స్ అన్ని 1 అయిపోతాయి. a ప్లస్ b a మైనస్ b, a ప్లస్ b a మైనస్ b ఇవన్నీ 1 అయిపోతాయి. √2 - 1 తో రేషనలైజ్ చేస్తాం అంటే పైన ఏం మిగులుతుంది? √2 - √1 1 ప్లస్ √3 - √2 ప్లస్ √4 - √3 అండ్ సో ఆన్ ప్లస్ √100 - √99. ఓకే, దెన్ √2 క్యాన్సిల్ అండి. √3 క్యాన్సిల్, √4 క్యాన్సిల్, √99 ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు ఇంక మనకు మిగిలేది ఏంటంటే √100 - 1 అండి. √100 అంటే 10 10 - 1 9. Therefore the answer is 9. That is the answer, second option. ఇక్కడికి RRB NTPC మోడల్ టెస్ట్ నెంబర్ 45 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.